నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని టీడీపీ అసత్య ప్రచారాలు. గూడూరు పట్టణంలో నిర్వహించిన వైకాపా సంస్థాగత సమావేశంలో పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు అభినందన. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే స్పాయి పోటీల్లో కాంస్య పథకాలు సాధించడంతో అభినందించిన పాఠశాల యాజమాన్యం తదితరులు. ఫౌండేషన్ సేవలు అభినందనీయం. వాకాడు మండలం గొల్లపాలెంలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలు, వృద్ధులకు కంటి అద్దాలు పంపిణీ చేసిన ఎస్ఐ నిఖిల్ ఫౌండేషన్ ప్రతినిధులు. మద్యం మత్తులో వాహనం నడపడంతోనే ప్రమాదం. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో రోడ్డు ప్రమాదంపై మాట్లాడిన ట్రాఫిక్ సీఐ వెంకటరెడ్డి. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, రాజకీయ కక్షతో కుట్రపూరితంగా వైకాపా నాయకులను అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో జరిగిన వైకాపా సంస్థాగత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న వైకాపా కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత సమావేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించిన అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు ఆడబిడ్డలకు ద్రోహం చేశారని, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు అభివృద్ధి అంటే మద్యం డోర్ డెలివరీ ఇవ్వడం అని ఎద్దేవా చేశారు. లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలపలేదని సిబిఐ తేల్చిందని తెలిపారు. లడ్డూలో కొవ్వు కలిసిందని పవన్ కళ్యాణ్ దుర్మార్గంగా మాట్లాడారన్నారు. అంబటి రాంబాబుపై కక్షపూరితంగానే కేసులు పెట్టారని, ఏపీలో పోలీసులు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదైనా ప్రశ్నించడానికి ఇళ్ల మీదకి పోయినటువంటి సందర్భాలు ఉండవచ్చు, కానీ నేరుగా ఇళ్ల మీదకి పోయి పెట్రోల్ బాంబులతో దాడి చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులను కూడా చూడకుండా ఇంత భయంకరమైనటువంటి దాడులు నెల్లూరు జిల్లాలో గాని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గాని ఏ రోజైనా జరిగాయా? నేను పెద్ద అనుభవం ఉన్నటువంటి వాడని చెప్పుకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగాయా? ఒకసారి మనం అందరం ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఈరోజు అనేక విషయాలు, ఈరోజు పాపం భర్త చెప్పాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విభజనకు గురైన తర్వాత ఈ రాష్ట్రంలో అతి పెద్ద జలాశయాలు ఉండేటువంటివి నెల్లూరు జిల్లాలోనే. సోమశిల గాని, అటు కండలేరు గాని, మిగతావన్నీ చిన్న చిన్న జలాశయాలు. సో శ్రీశైలం వచ్చినప్పటికీ ఉమ్మడి జలాశయం. శ్రీశైలం ఉమ్మడి జలాశయంలో 2014-2019 మధ్యలో ఉన్నప్పుడు కలవకుర్తి దగ్గర నుంచి, నెట్టింపాడు దగ్గర నుంచి, భీమా ఎత్తిపోతల పథకం దగ్గర నుంచి, ఎన్ని రకాల జూరాల దగ్గర ఎత్తిపోతల పథకం దగ్గర నుంచి, అదేవిధంగా నీకు పవర్ కి సంబంధించి తెలంగాణ వాడు 800 అడుగుల మట్టం కన్నా కింద రోజుకి 8 టీఎంసీలు తీసుకువెళ్ళిపోతుంటే మనకి సంబంధించి ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు మనకి ఏదన్నా వచ్చేటువంటి రెడ్ బుక్ అన్నాడో, మనకి డిజిటల్ బుక్ ఉంది, ఏమి ఇబ్బంది లేదు, ఎవరిని వదిలిపెట్టాం. మీ అందరికి ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పాపం ఈ పోలీసు వాళ్ళు, ఈ అధికారులు 2 రకాలైనటువంటి నాటకాలు ఆడతారు. ఒకటేం చేస్తారంటే, గూడూరులో ఉంటాడు, ఈ గూడూరులో ఉండే ఎస్ఐలు, సిఐలు ఏం చేస్తారంటే నాకు ఫోన్ చేస్తారు, సార్ ఎట్టుంది సార్, సార్ బాగుండాడు అని అంటారు. ఏ సారు? జగన్ సార్ బాగున్నాడు ఆయన, సార్ పార్టీ బాగా ఊపుకోండి, ఏమి ఇబ్బంది లేదు, మేమందరం ఉన్నామని చెప్పి ఆడతారు. ఈడేమో మా వాళ్ళు ఇప్పుడు పగల కొట్టేది పెడతాడు. అక్కడ సర్వేపల్లిలో ఉంటాడు, సర్వేపల్లిలో ఊడూరులో మరొక ఫోన్ చేస్తాడు, సార్ ఎట్లుంటారు సార్, బాగుండారా తమరు, మరలా మన పార్టీ జగన్ సారే వస్తారు సార్ అని చెప్తాడు. అక్కడేమో మన వాళ్ళని ఈపు పగల కొట్టేది పెడతాడు.
మనకేమనిపిస్తుంది? రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అబ్బాయి గూడూరులో పనిచేసినటువంటి పోలీస్ అధికారి మనం అధికారంలో లేనప్పుడు కూడా మన గురించి అడిగాడు, ఇట్లాంటి వాడు కదా మనకు కావాల్సింది, మనం నేరుగా నేను ఆయన్ని సర్వేపల్లి వేయించుకుంటాను. సర్వేపల్లిలో ఉండే ఆయన ఏం చేస్తాడు? అబ్బాయి పాపం మన అధికారంలో లేనప్పుడు కూడా బ్రహ్మాండంగా మన గురించి విచారంలో మంచి చెడు చేశాడు కదా అని గూడూరులో ఉండేటువంటి మురళి వేయించుకుంటాడు. ఈ విధంగా చినుక్కు తెప్పించుకుని 2019, 2024 మధ్య మనం పట్టించుకోలే, మనం కూడా కక్ష సాధింపులకు పోలే. అందుకని మీరందరూ కూడా ఏదో జాగ్రత్తగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈసారి వ్యవహారం అట్లా ఉండదు, మీరు గుర్తుంచుకోండి. నేను మీకు చెప్తున్నా, ఈ రోజు ఈసారి 3 జిల్లాలకు సంబంధించి ఒక జోన్, గూడూరు, నెల్లూరు, ప్రకాశం, 3 సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలను కూర్చోబెడతాం, లిస్టు తయారు చేస్తాం. ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే మనకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారులు ఉన్నారో ఆ లిస్టు తీసుకెళ్లి ఆ జిల్లా ఎస్పీలకు ఇస్తాం, ఐజీకి ఇస్తాం, డీజీపీకి ఇస్తాం, సీఎం ఆఫీసులో ఒక కాపీ ఇస్తాం. ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వాడికి ఎక్కడ పోస్టింగ్ అనేటువంటిది లేకుండా చర్యలు తీసుకుంటాం. తప్పు చేసి మన మీద చేసుకున్నటువంటి వాడి మీద విచారణ జరిపించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఏ అధికారిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకా మరికొందరు మాట్లాడారు. పూర్తిగా చేసే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి వారు గత ముఖ్యమంత్రిగా కూడా పేదలను పథకాలు ఎంత గొప్పగా చేశారో ఆయన ఓడిపోయిన తర్వాత అర్థమవుతుంది. ఈరోజు జనాలకి అల్లాడిపోతా ఉన్నారు. దౌర్జన్యం పెద్దలంతా సభ దృష్టి తీసుకొచ్చారు. ఇచ్చలవిడి దౌర్జన్యం, డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నది. ఒక విషయాన్ని ఇంకో రకంగా డైవర్షన్ చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు. స్థిరమైన వ్యక్తిత్వం, ధైర్యమైన గుండె ఉంది కాబట్టి హిందువుల్ని అందరినీ ఏకం చేసేటట్టుగా నాటకీయ పరిణామంలో మరి తిరుమలలో లడ్డూని ఆయనే కల్తీ చేస్తున్నట్టుగా చిత్రీకరించి వేషాలు వేశారు, సినిమా వేషాలు వేశారు. కొంతమంది సినిమా స్టార్లు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. కానీ మొక్కవోని ధైర్యంతో మోటుకొని నిజాయితీ ఉంది కాబట్టి మోటుకొని నిలబడ్డారు. ఆ నిజాయితీ మరి కోర్టు రూపంలో సంబంధం ఏమీ లేదు, ఎక్కడ కల్తీ జరగలేదని అత్యున్నతమైన న్యాయస్థానం స్పష్టం చేయడం జరిగింది. ఇంతకంటే సాక్ష్యం ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇంతకంటే మనోధైర్యం ఏం కావాలి? మన నాయకులు అంత గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆయన పేరెత్తేనే నాకు కొంచెం ఆరోగ్యం ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఆయన తలుసుకుంటేనే ధైర్యంగా పోయి మోటుకుందాం అనే ధైర్యం వచ్చిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఏ ప్రోగ్రామ్ ఈరోజు చూడండి, ఈరోజు పదవులు వేసేదానికి ఎవరికి ఏం ఇవ్వాలో నిర్ణయించడానికి గోవర్ధన్ గారు వచ్చారు. ఎవరు నిజమైన కార్యకర్తలు గ్రామ స్థాయిలో కూడా వెరిఫై చేసి వాళ్ళకి పదవులు ఇవ్వాల్సిందిగా ఒకసారి మళ్ళీ గోవర్ధన్కి నేను వినిపిస్తున్నాను. ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ నాయకుడు కూడా కనపడ్డు. ఉన్న నాయకులు రేపు అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్నుకుంటారు, వాళ్ళు ముందుంటారు. ఇది మీరు ఒకసారి గుర్తించి వైసీపీ నాయకుడు ఈ నిజమైన కార్యకర్త అనుకుంటే వాళ్ళకి పదవులు ఇద్దాం సార్. ముఖ్యంగా ఈరోజు మా రూరల్ మండలం తీసుకుంటే మన వైసీపీ మీద కేసు పెట్టారు సార్. అతను ఎక్కడో విజయవాడలో ఉంటే ఇక్కడ బయట కేసు పెట్టారు, ఫ్లెక్స్ కట్టారని. అదేవిధంగా ఇంకా మా సుబ్బారాయుడు మీద తీసుకుంటే 11 కేసులు కట్టారు. నాయకులు కానీ దాడి చేయడం హేయనీయమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ విధంగా మనం పార్టీని పటిష్టం చేసుకొని ముందుకెళ్ళాలి. ముఖ్యంగా మనం ఈరోజు 14 ఏళ్ల నుంచి కార్యకర్తలు, ఈరోజు అన్న ఒక గోవర్ధన్ అన్న గారికి ఒక చిన్న విన్నపం, ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా 14 సంవత్సరాల నుంచి కష్టపడ్డ వాళ్ళే. మొన్న పదవులు తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పార్టీ ఎప్పుడైతే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందో. ఈ సమావేశంలో సిఈసి సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు యామిని, నాయకులు విజయమోహన్ రెడ్డి, మెట్టా రామారెడ్డి, భక్తవత్సల్ రెడ్డి, రైతు రామకృష్ణ, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, కోడూరు మీరారెడ్డి, సుభాన్ బాషా, రేష్మా, సుజనారెడ్డి, మహేంద్రారెడ్డి, సుధాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే స్క్వాయి ఛాంపియన్షిప్ పోటీల్లో పతకాలు సాధించారు. దీంతో విజేతలను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. 2వ పట్టణ పరిధిలోని మాలవ్య నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుతున్న
5 మంది విద్యార్థినులు ఇటీవల హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 26వ జాతీయ స్థాయి కరాటే స్క్వాయి ఛాంపియన్షిప్ పోటీలో ప్రతిభ కనపరిచారు. వారిలో 3 విద్యార్థినులు కాంస్య పథకాలు సాధించారు. ఈ ఏడాది జూన్ నెలలో జమ్మూ కాశ్మీర్ లో జరిగే అంతర్జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో హాస్మిత, సాయి ఐశ్వర్య, కీర్తన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వారిని ఏపీ స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ ఇబ్రహీం, కోచ్ నాగరాజు, పాఠశాల కరెస్పాండెంట్ నవకోటి నాయుడు, పాఠశాల అకాడమిక్ డీన్ సునీల్ రాజు, అకాడమిక్ కోఆర్డినేటర్ హరికృష్ణ, ప్రైమరీ ఇన్ఛార్జ్ సింధు తదితరులు అభినందించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం మాట్లాడారు. ఆంధ్ర భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు కరాటీలో నేషనల్కి ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యారు. ఆ స్కూల్లో సెలెక్ట్ అయినటువంటి పిల్లలకి వాళ్ళు ప్రోత్సహించినటువంటి పేరెంట్స్కి నా ధన్యవాదాలు. శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల నుండి చదువుతున్నటువంటి విద్యార్థినులు జాతీయ స్థాయిలో కరాటేలో అంతర్భాగమైన స్క్వాయ్ పోటీల నందు 3 అంతర్జాతీయ స్థాయికి గెలుపొందట మాకెంతో సంతోషం. ఇది యాజమాన్యం వారు ఆనందంతో గర్వంతో తెలియజేస్తున్న విషయం. పోయిన సంవత్సరం 25 మంది విద్యార్థులు జిల్లా స్థాయిలో పాల్గొని అందులో నుంచి 15 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొని అందులో నుంచి 5 మంది విద్యార్థులు ఈ కనిపిస్తున్నటువంటి 5 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో పాల్గొన్నారు. అందులో 3 విద్యార్థులు కాంస్య పథకాలను సాధించి అర్హత పొందుకొని అంతర్జాతీయ స్థాయిలో వారు స్క్వాయ్ పోటీలు ఛాంపియన్షిప్ నందు పాల్గొనడానికి జూన్ 6వ తేదీన జరగబోయే జమ్మూ కాశ్మీర్లో జరగబోయేటటువంటి పోటీల్లో పాల్గొనబోతూ ఉన్నారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఈ విషయంలో పాఠశాల యాజమాన్యం నవకోటి నాయుడు గారు వారి యొక్క శ్రద్ధ మరియు అలాగే ఈ యొక్క లోబా కేటగిరీస్లో అండర్ 12, అండర్ 14 విభాగాల్లో పాల్గొన్నారు. దాంట్లో 3 నేషనల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. 5 మంది. సో లాస్ట్ టైము హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 26వ జాతీయ స్క్వాయ్ పోటీలకు మన గూడూరు పట్టణం నుంచి స్వర్ణ ఆంధ్ర భారతి స్కూల్ నుంచి ఓన్లీ గూడూరు పట్టణం నుంచి స్వర్ణ భారతి స్కూల్ నుంచి 5 మంది బాలబాలికలు ఈ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటే దాంట్లో గ్రూపు కవాంకే విభాగాల్లో వీళ్ళు సిల్వర్ మెడల్ జాతీయ స్థాయిలో రావడం జరిగింది. సో మన గూడూరు పట్టణానికి ఎంతో గర్వకారణ విషయము. స్పోర్ట్స్లో ఎంతో రాణిస్తున్న మన కోటి సార్ గారికి, మన డీన్ సార్ గారికి ధన్యవాదములు. అలాగే వీళ్ళకి కోచింగ్ ఇస్తున్న నాగరాజు గారికి ధన్యవాదములు. అలాగే వీళ్ళు జరగబోయే జూన్లో 20 నుంచి 26 తేదీ లోపల ఈ ఇంటర్నేషనల్ కోచింగ్ క్యాంప్ అండ్ ట్రైనింగ్, సో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా ఈ కాంపిటీషన్స్కి రావడం జరుగుతుంది. ఆ సమక్షంలో మన గూడూరు పట్టణం నుంచి ఈ 3 విద్యార్థులు ఈ ఇంటర్నేషనల్ కోచింగ్ క్యాంప్లో పాల్గొంటారు. Sai Aishwarya from 8th standard and I am a student of SSB Smart Olympiad Academy. In January, I had participated karate in Gachibowli Stadium and I won a silver medal. I have very for that and I am selected for international that will be conducted in June 28th below. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వాకాడు పంచాయతీ పరిధిలో ఉన్న గొల్లపాలెం ఎంపీ పాఠశాల ఆవరణలో కొద్ది రోజుల క్రితం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ నేపథ్యంలో భాగంగా మంగళవారం కంటి సమస్యలతో బాధపడుతున్న 20 మంది మహిళలు, వృద్ధులను గుర్తించి 20,000 రూపాయలు విలువ చేసే కంటి అద్దాలను ఎంబీరావు ఫౌండేషన్ సహకారంతో ఎస్ఐ నిఖిల్ చేతుల మీదుగా వారికి పంపిణీ చేశారు. అనంతరం ఎస్ఐ నిఖిల్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు మేరీ సునీత, జాలాది కిషోర్, ఉపాధ్యాయురాలు విజయ, రమేష్ ఐకేఎస్ సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఈసారి శనివారం రోజు ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం, చెవిలో సమస్యలు ఉంటే వాళ్ళకి ఉచితంగా అన్ని పరీక్షలు చేయించడం, బీపీ షుగర్ పరీక్షలు చేయించడం జరిగింది. ఆ రోజు 25 మంది వృద్ధులను ఎంపిక చేసుకొని వారికి మా సంస్థ ద్వారా ఈ అద్దాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డాం. దానికి
సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చేస్తాం. అదేవిధంగా నేటి వరకు మనం ఎవరిని ఆశించకుండా ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. మా ఫాదరు తెనాలి, గుంటూరు జిల్లా తెనాలి దగ్గర పరిమిలో పుట్టారు. ఆయన కష్టపడి పాల వ్యాపారం చేస్తూ పియూసీ వరకు చదివి తర్వాత బాపట్లో టీటీసీ చేసి ఒక టీచర్గా మన పాల్చిలవారిపాలెం గ్రామంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి కేవలం 4 పాఠశాలలో మాత్రమే విధులు నిర్వర్తించారు. ఆ గ్రామాల్లో పనిచేస్తూ ఆ ప్రాంత వాసులకి ఆర్ఎంపీ వైద్యం కూడా చేసేవాడు. పేద ప్రజలకు, పేద పిల్లలకు ఆయన ఇతోరికంగా సేవలు అందిస్తూ 2008లో నవంబర్ 17వ తేదీ మరణించారు. ఈ లోపల 2000లో రిటైర్ అయిన తర్వాత విద్యానగర్లో శ్రీ విద్యా వికాస్ స్కూల్ని కొంతమంది సన్నిహితులతో కలిసి స్కూల్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు 50% ఫీజుతో విద్యను అందిస్తున్నారు. ఆయన అందుకనే విద్యా ప్రదాత, ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆ రోజు విధులు చేపట్టారు. ఆనాడు చనిపోయిన తర్వాత మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఇది 2009లో ఎన్వీరావు ఫౌండేషన్ ఏర్పాటు చేశాం. నెల్లూరులో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంపై ట్రాఫిక్ సీఐ వెంకటరెడ్డి వివరణ ఇచ్చారు. ఇసుక మాఫియా బైక్ ను ఢీకొట్టిందంటూ వస్తున్న ప్రచారాల్లో వాస్తవం లేదని తెలిపారు. సీసీ ఫుటేజ్, ఘటనా స్థలంలో దర్యాప్తు, బాధితుల విచారణ తర్వాత బైక్ నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు, బాధితారాహిత్యంగా వాహనం నడిపినట్లు గుర్తించామన్నారు. లారీలో ఇసుక లేదని, ఖాళీ లారీ టర్నింగ్ తిరిగే సమయంలో పలు వాహనాలు ఆగినా బైక్ నడిపిన వ్యక్తి వేగంగా వెళ్లి లారీని ఢీకొట్టారని ట్రాఫిక్ సీఐ వెంకటరెడ్డి వివరించారు. 3/2/2026 వేకుజామున అనగా సుమారు 1 గంట ప్రాంతంలో మన కేవీఆర్ సెంటర్ నుంచి టువర్డ్స్ కిమ్స్ హాస్పిటల్కి పోయే దారిలో ఉన్న యూటర్న్ వద్ద ముత్తుకూరు మల్లికార్జున, భరత్ అనే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా అయ్యప్పగుడి వైపు నుంచి కేవీఆర్ బైక్ మీద AP 26BQ4626 అనే బైక్ మీద వస్తూ ఉన్నారు. అయితే అక్కడ AP 39 UG 6450 అనే ఒక ఎంటీ లారీ, ఒక ఖాళీగా ఉన్నటువంటి ఒక లారీ కేవీఆర్ వైపు నుంచి అక్కడ యూటర్న్ తీసుకోవడానికి బ్లూ మూన్ హోటల్ వైపు తిరిగే క్రమంలో కొంతమంది ఈ కారు వాళ్ళు కూడా లారీ రావడానికి గమనించి ఆగి ఉన్నారు. అయితే ఈ మల్లికార్జున, భరత్ అనే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిలో ఆగకుండా వేగంతో రావడం వల్ల ఆ టర్న్ అయినటువంటి లారీని ఢీకొని అక్కడ కింద పడిపోవడం జరిగింది. అయితే దీని మీద గత రాత్రి మన కొన్ని లోకల్ న్యూస్ ఛానల్స్లో ఇసుక మాఫియా అని, అదేవిధంగా టిప్పర్లో ఇసుక అని, ఆ విధంగా రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. అయితే పూర్తిగా విచారించిన తర్వాత మేము తెలియజేసేది ఏంటంటే అది ఖాళీ లారీ ఒకటి, రెండవది ఆల్రెడీ అక్కడ లారీ తిరిగేటప్పుడు వేరే ఇతర వాహనాలు కూడా ఆగి ఉన్నాయి. అది గమనించకుండా ఈ బైక్ మీద ఉన్నటువంటి మల్లికార్జున అనే అతను ఆల్కహాల్ మత్తులో, తాగినటువంటి మత్తులో వచ్చి దాన్ని గుద్దుకొని కింద పడిపోవడం జరిగింది. ఇది మనం ఈరోజు 108 సిబ్బందిని, అదేవిధంగా బైక్ మీద ఎవరైతే ప్రయాణించారో ఇద్దరిని వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాతే, అదేవిధంగా CCTV ఫుటేజ్ కూడా వెరిఫై చేసి పూర్తి సమాచారంతో అందరికీ మీడియా ఛానల్స్ వారికి అదేవిధంగా ఇతరులకి తెలియజేస్తా ఉన్నాము. దీన్ని అందరూ కూడా గమనించాలని. గూడూరును జిల్లా చేయాలని గత 60 రోజులుగా రిలే దీక్షలు చేపడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకనాల పెంచల్ నాయుడు తెలిపారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో చేపట్టిన రిలే దీక్షలు 60వ రోజుకు చేరుకున్నాయి. శిబిరంలో ఉన్న జేఏసీ ప్రతినిధులు గూడూరును జిల్లా చేయాలంటూ నినాదాలు చేశారు. గూడూరు జిల్లా కావాలని గత 60 రోజుల నుంచి గాంధీ బొమ్మ సెంటర్లో శిబిరం ఏర్పాటు చేసి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ ప్రజల యొక్క ఆవేదన, బాధాకరమైన విషయం ఏమయ్యా, ఏం జరిగిందో మన గూడూరు పరిస్థితి అని వాళ్ళు అడుగుతుంటే ఏమీ లేదయ్యా, మనది 2 మండలాలు అయింది, 2 మండలాలకి ఏమీ లేదు గ్రామ స్థాయి అంటే ఎమ్మెల్యే హోదా ఉందా లేదనేది రాజ్యసభలో ఎన్నికల చీఫ్ నిర్ణయించాల. అది జరగబోతూ ఉంది.
చంద్రబాబు నాయుడికి తెలియజేసేది ఏంటంటే ఉండే ఎమ్మెల్యే హోదా ఎందుకు మీరు పోగొడుతున్నారు? ఏం చేసామే గూడూరు అయ్యా ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు గారు, అదేంది అది 5 మండలాలు ఉండేదాన్ని నియోజకవర్గాన్ని 2 మండలాలు చేయడం ఏంది? తనకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా స్పందన లేదని వైకాపా సీనియర్ నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తెలిపారు. పెళ్లకూరు మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉన్న నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గత నెల 20వ తేదీ నుండి నాయుడుపేట సీఏ హెడ్ కానిస్టేబుల్ మద్యం వ్యాపారానికి ఇబ్బంది కలుగజేస్తూ మామూలు ఇమ్మని టార్చర్ పెట్టడంతో ఏసీబీకి పట్టించడం జరిగిందన్నారు. అప్పటి నుండి తనపై కక్ష పెంచుకుని రౌడీ ముక్కల ద్వారా బెదిరింపులు, తప్పుడు స్టేట్మెంట్లు ఎక్కువయ్యాయని తెలిపారు. రక్షణ కోరితే ప్రత్యర్థులు ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు తనను వేధిస్తున్నారని సత్యనారాయణ రెడ్డి వివరించారు. గత 20వ తేదీ నుంచి జరుగుతున్న సంఘటనలన్నీ పత్రికలకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, పత్రిక సోదరులందరికీ కూడా అందరూ కూడా తెలుసు. నేను నా బాధపడలేక, హరాస్మెంట్ పోర్చుకోలేక, నా పర్సనల్ గా నా ఈగో చేసినందున, నన్ను పర్సనల్ గా దూషించి కిండలుగా పెద్ద చిన్నగా మాట్లాడేందున ఒక అవినీతి సీఐని, బాబీ అనే సీఐని, రామ్మోహన్ రాజు హెడ్ కానిస్టేబుల్ ని ఏసీబీ రేట్తో పట్టించినందుకు నేను బాధపడలేక నా సొంతంగా పట్టించిన. దీనిలో ఎవరి ప్రమేయం లేదు. నన్ను ఇబ్బందులు పెట్టారు కాబట్టి నేను అనేక సార్లు చెప్పుకున్నా, సిఐకి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పుకున్నా. ఎవరు కూడా హేళనగా చూస్తూ నేను చెప్పిన దాన్ని పరిధిలో తీసుకున్నా. నా షాప్ కాడ 4 నెలల నుంచి సాయంకాలం 6 నుంచి 9 దాకా జీప్ పక్కన పెట్టి నన్ను అరాజు చేస్తూ, డబ్బులు అడుగుతూ, డబ్బులు లేకపోతే కుమ్మస్తాలను వేధిస్తూ ఉండడం చూసి అనేక సార్లు సీఐ గారు రిపోర్ట్ చేయడం జరిగింది. సార్ లాస్లో ఉంది షాపు, మేము ఇబ్బంది పడుతున్నాం, మేము ఇయ్యలేము, మేము సిండికేట్ రాలేమని చెప్పడం జరిగింది. కొంతమంది ప్రోత్సాహంతో ఆయన మా షాప్ కాడనే పెడుతూ నా కౌంటర్ దెబ్బతీశాడు, నా వ్యాపారం దెబ్బతీశాడు. దాన్ని నేను పరిధిలో తీసుకుని అప్పటికి ఓర్చుకుని పోతే పొద్దునే వస్తుంది గమనండి. పోయిన నెల 20వ తేదీ ఉదయం 9 గంటలకి ట్రైనింగ్ ఎస్ఐ చేత మా షాప్ పక్కన ఎవరు అమ్ముతుంటే వాళ్ళని రైట్ చేయించి వాడిని పట్టుకొని పక్కన వేరే అదర్ పర్సన్, మాకు సంబంధం లేదు, మా ప్రెమిసెస్ కాదు, అతను పట్టుకుంటే ఆ ట్రైనింగ్ ఎస్ఐని బెదిరించి మా వాడిని పట్టుకుంటే మా గుమస్థానం తీసుకురా లోపలేస్తానని బెదిరించడం దుర్మార్గమైన చర్య. తప్పుడు కేసు బనాయించి మా గుమస్థాన్ని ఉదయం 9 గంటలకు ఉండిపోయి రాత్రి 9:30 దాకా ఆవిడ నానా ఇబ్బందులు పెట్టి జైలు పంపిస్తా, మీ షాప్ మూసేస్తా, వాడికి చెప్పు మీ ఓనర్కి, వాడిని కూడా పక్కులో తప్పుతా అనేక రకాలుగా హింసిస్తూ మాట్లాడడం జరిగింది. తెల్లారు వచ్చి ఒక రాత్రి నా దగ్గర ఛాంపియన్ ఇచ్చి బాలసుబ్రహ్మణ్యం పంపిస్తే మా వైస్ ప్రెసిడెంట్ దగ్గర కూడా ఏడాది వచ్చేదండి, లోపల బయట పో, వాడు అంతా చూస్తా చెప్పుకోడికి, వాడు రమ్మని స్టేషన్కి అని మాట్లాడడం బాగుసి దుర్మార్గమైన విషయం. మా వేరుకు మాకు వచ్చేటప్పుడు మర్యాద కానిస్టేబుల్ రామ్మోహన్ రాజు చెప్పడను ఆ ప్రకారం నడుచుకొని అతని దగ్గర చేర్చి మీరు సరి చేసుకోకపోతే మీ వాళ్ళని, మీ షాప్ని రేపు 2 సీజ్ చేస్తా అని బెదిరించడం నాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా నేను ఓర్చుకోలేక ట్యాపింగ్కి నా ఫోన్ ఇచ్చి నిన్ను ఎవరు బెదిరించినా ఫోన్ రికార్డ్ చేయడం వీరకుమార్ అని చెప్పడం జరిగింది. అనేక సార్లు ఫోన్ చేస్తే అన్ని రికార్డ్ చేశాం. 21 తేదీ చేశాం, 22 తేదీ చేశాం, ఆలోచించాం, 21, 20, 21 ఆలోచించుకున్నాం, 22 కూడా ఆలోచించుకున్నాం, అన్ని రికార్డ్ చేస్తూ పగటిమందిగా మళ్ళా నేను 23 తేదీ డేట్లో ఆయనకి ఫోన్ చేసేసి సార్ అదేదో మీరు 45,000 అడిగారంట, నేను ఇవ్వలేము, నాకు షాప్ లాస్ అవన్నీ ఇవ్వలేదు అండి, మానేయండి, అది వద్దు నాకు డబ్బులు, మీరు గోపాల్ అంటున్నాడు మాట్లాడుకొని షాప్ నడుపుకుండా చెప్పడం జరిగింది. నేను తర్వాత గోపాల్ రెడ్డి ఉండవాలని ఫోన్ చేస్తే నేను ఉన్నానన్నా ఇంటికాడని గోపాల్ రెడ్డి చెప్పాడు. నేను వస్తున్నాను అని చెప్పి గోపాల్ రెడ్డి దగ్గర పోయి సిఐ గారికి ఫోన్ చేయించడం జరిగింది. సిఐ గారు గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా
అన్నంరెడ్డి దశిరెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈరోజు అన్నదాతలుగా అప్రిషియేషన్ అన్నంరెడ్డి దశరెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానంగా చేస్తున్నారు. వాళ్ళ తరఫున మన మిత్రులు కూర్చున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,327 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,14,616 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,55,800 రూపాయలుగా పలికింది. ఇక వెండి గ్రాము ధర 273 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని టీడీపీ అసత్య ప్రచారాలు. గూడూరు పట్టణంలో నిర్వహించిన వైకాపా సంస్థాగత సమావేశంలో పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు అభినందన. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే స్పాయి పోటీల్లో కాంస్య పథకాలు సాధించడంతో అభినందించిన పాఠశాల యాజమాన్యం తదితరులు. ఫౌండేషన్ సేవలు అభినందనీయం. వాకాడు మండలం గొల్లపాలెంలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలు, వృద్ధులకు కంటి అద్దాలు పంపిణీ చేసిన ఎస్ఐ నిఖిల్ ఫౌండేషన్ ప్రతినిధులు. మద్యం మత్తులో వాహనం నడపడంతోనే ప్రమాదం. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో రోడ్డు ప్రమాదంపై మాట్లాడిన ట్రాఫిక్ సీఐ వెంకటరెడ్డి. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.